ఈ ఆగస్టులో చాలా మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు పెరుగున్న ప్రైజులకి కొన్ని జస్టిఫై చేస్తున్నాయి, ఇప్పటికి కూడా కొన్ని చేయనటివి కూడా ఉంటాయి అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయి ఉన్నాయి చాలా మొబైల్స్. ఫస్ట్ OnePlus Nord N6X, ఇది జూలై 31 రిలీజ్ అవుతుంది. మాక్సిమం ఈ వీడియో కూడా ఆ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఈ పాటికి 6.8 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 6360 Apex ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, ఇంకా 7000 mAh బ్యాటరీతో 40 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రైస్ మనం ఒక 15,000 నుంచి 20,000 లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ N6 అనేది 20,000 పెట్టాడు కదా, సో దీన్ని కొంచెం తగ్గించి 18,000 17,000 అలా పెట్టచ్చు. సో ఆ మధ్యలో వస్తుంది ఈ మొబైల్. జూలై 31 రిలీజ్ అవుతుంది. ఈ వీడియో చూసేటప్పుడు రిలీజ్ అయిపోయి ఉంటుంది ఆ మొబైల్. మీకు అసలు ఏమనిపించింది ఆ మొబైల్ చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ Samsung Galaxy F70 Pro రిలీజ్ అవుతుంది. ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్. చార్జర్ వీళ్ళు ఎవరు కాబట్టి మనం విడిగా కొనుక్కోవాలి. 45 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP64 రేటింగ్ ఉంటుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. One UI 8.5 తో 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు. 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. మాక్సిమం ఆగస్ట్ 3 రిలీజ్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ వీక్ లో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. దీని ప్రైస్ అండర్ 25,000 లోపల ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ఇంట్రెస్టింగ్ మొబైల్. అసలు ఇప్పటి వరకు ఈ బ్రాండ్ అనేది స్మార్ట్ వాచ్లు ఇలాంటివి తయారు చేసుకునేది. ఇప్పుడు వీళ్ళు కూడా మొబైల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. ఫైర్బోల్ట్ ఈవో 4G మొబైల్ అని రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది 4G మొబైల్, 5G కాదు. ఎప్పుడో 2023-24 లో చూసాం 4G మొబైల్స్. అప్పటి నుంచి ఆగిపోయాయి అసలు రావడం. అలాంటిది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కి మళ్ళీ 4G మొబైల్స్ బ్యాక్ వస్తున్నాయి. HD ప్లస్ LCD డిస్ప్లేలు బ్యాక్ వస్తున్నాయి. అన్ని బ్యాక్ వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వాటర్ నాచ్ డిస్ప్లేలు. ఇప్పుడు OnePlus Nord N6 ఉందిగా, దాంట్లో కూడా వాటర్ నాచ్ డిస్ప్లేనే. అలాగా ఎప్పుడెప్పుడో పాతవన్నీ వస్తాయి. అలా ఉంది మార్కెట్ కండిషన్ ప్రస్తుతానికైతే. సో మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే జాగ్రత్తగా వాడుకోండి. నెక్స్ట్ 2027 లో ఇంకా 10% పెరుగుతాయంట ప్రైజులు. ఇప్పుడున్న మార్కెట్ కన్నా ఇంకా దారుణం అవుతుందని చెప్తున్నారు. సో ఏదైనా మీకు మొబైల్ నచ్చితే కొనేసుకోండి ఇప్పుడే, లేదా కొత్తగా మొబైల్ ఏదైనా రిలీజ్ అవుతుంటే ఇప్పుడే కొనేసుకోండి. లేదా ఒక 2 years ఓల్డ్ మొబైల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ Oppo Reno 16 రిలీజ్ అయింది కొత్తగా. నన్ను అడిగితే Oppo Reno 14 బెటర్ అంట. సో అలా ఒక 2 సంవత్సరాల మొబైల్స్ అన్నా మంచిగా ఉంటే కొనుక్కోండి, కొంచెం తక్కువగా వస్తుంటాయి. ప్రస్తుతానికి మీ దగ్గర ఆల్రెడీ మొబైల్ ఉంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోండి దాన్ని. ఇప్పుడున్న మార్కెట్ ప్రైజులకు మనం అలవాటు పడాలి కొత్తది కొనాలి అంటే. సో ఇంకా ఈ ఫైర్బోల్ట్ విషయానికి వస్తే ఇది 6.7 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. యూనిసాక్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు దీంట్లో. T7250 ప్రాసెసర్, ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ అవేం మనకు తెలియదు ఎలా ఉంటాయో చూడాలి. ఆగస్ట్ మిడ్ లో ఇది రిలీజ్ అవ్వచ్చు. ప్రైస్ నేను అనుకోవడం అండర్ 15,000 లో రావచ్చు 4G మొబైల్ కాబట్టి. నెక్స్ట్ వివో నుంచి ఒక కొత్త మొబైల్ వస్తుంది, Vivo S2 అని. ఇది 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 59 ఇంచ్ అంటే సెమీ కాంపాక్ట్ మొబైల్ లాగా. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50MP టెలిఫోటో కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. Origin OS, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది ఆగస్ట్ 2nd వీక్ లో అలా రిలీజ్ చేయొచ్చంట. ప్రైస్ వచ్చేటప్పుడు ఒక 50,000 ఉంటుంది. 8 Gen 5 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్ప్లే, అందులో టెలిఫోటో కెమెరా అంటున్నారు. సో ఈ స్పెసిఫికేషన్స్ తో కానీ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఒక 50,000 పెట్టచ్చు. ఆగస్ట్ 6th రోజు రెడ్మీ వాళ్ళు నోట్ సిరీస్ లాంచ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 17, 17 Pro. రెడ్మీ నోట్ 17 విషయానికి వస్తే 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Snapdragon 4 Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP సెల్ఫీ కెమెరా, 8000 mAh బ్యాటరీతో 45 వాట్స్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. HyperOS 3 తో Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. దీని ప్రైస్ అండర్ 25,000 పెట్టచ్చు. అండ్ ఇంకో మొబైల్ అదే సిరీస్ లో నోట్ 17 Pro. ఇది వచ్చేటప్పటికి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 9000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, HyperOS 3 తో వస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 35,000 లోపల పెట్టచ్చు. సో మెయిన్ కాన్సన్ట్రేటెడ్ డిస్ప్లే మీద అండ్ బ్యాటరీ మీద పెట్టి వదులుతున్నారు వీళ్ళు. ఇలా ప్రైజులు మామూలుగా అసలు స్టేబుల్ గా ఉన్నప్పుడే మార్కెట్ ఎక్కువ ప్రైజులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్ అటు ఇటుగా ఉంది. వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. నేను అనుకోవడం నోట్ 17 వచ్చేటప్పటికి అండర్ 25,000 లో, 17 Pro వచ్చేటప్పటికి అండర్ 35,000 లో రావచ్చు. నెక్స్ట్ వివో నుంచి V80 కూడా లాంచ్ అవ్వచ్చు మాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపల. దీంట్లో 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7000 mAh బ్యాటరీతో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. IP68, 69 రేటింగ్ ఉంటుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, Origin OS 6 తో వస్తుంది. మొబైల్ ఆగస్ట్ 10 లోపల రిలీజ్ అవ్వచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎలా అనుకున్నా 60,000 దాకా ఉండొచ్చు. అండర్ 60,000 లో పెడతారు దీన్ని. నెక్స్ట్ ఒప్పో నుంచి Oppo K15 కూడా రిలీజ్ అవ్వచ్చు.
కే సిరీస్ కొంచెం ఫేమస్ సిరీస్, ఆఫ్లైన్ లో బాగా సేల్ అయ్యే సిరీస్ కూడా వీళ్ళకి. ఇది ఆల్రెడీ చైనాలో రిలీజ్ అయిపోయింది. సో ఈ మంత్ అండ్ లోపల ఇండియాలో కూడా తీసుకురావచ్చు. దీంట్లో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ యూస్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. IP68 69 రేటింగ్, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలానే కలర్ OS 16 తో వస్తుంది. చైనాలో వీళ్ళు పెట్టిన ప్రైస్ 32,000 దాకా పెట్టారు. సో ఇండియాలో ఈజీగా 35,000, అంతకు మించి మనం తక్కువ అనుకోలేము. 37,000 38,000 అలా పెట్టి బ్యాంక్ ఆఫర్ లో 35,000 తీసుకురావచ్చు. ఇంకా ఐక్యూ నుంచి ఐక్యూ Z11 చాలా మంది వెయిట్ చేస్తారు ఈ మొబైల్ కోసం. ఐక్యూ Z11 లైట్ రిలీజ్ చేసాడు మొన్నే. ఈ Z11 మాక్సిమం ఈ మంత్ అండ్ లోపల ఇది కూడా రిలీజ్ అవుతుంది. దీనిలో 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. Qualcomm Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 9020 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఈసారి బ్యాటరీ హైలైట్. IP68 69 రేటింగ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆరిజిన్ OS 6 తో వస్తుంది. వీళ్ళు లైట్ మొబైల్ 20,000 దాకా తీసుకొచ్చారు. ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా 30,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, డౌట్ లేదు. అది కూడా ఆఫర్ లో నేను చెప్పేది 33,000 అలా పెట్టి ఒక ఆఫర్ ఇచ్చి 30కి తీసుకురావచ్చు. ఇంకా ఫైనల్ గా గూగుల్ పిక్సెల్ 11 సిరీస్, మొత్తం ఈ సిరీస్ లో 4 మొబైల్స్ రిలీజ్ అవుతాయి. పిక్సెల్ 11, 11 Pro, 11 Pro XL అండ్ 11 Pro Fold మొత్తం 4 రిలీజ్ అవుతున్నాయి. ఆగస్ట్ 13th రోజు రిలీజ్ అవుతున్నాయి. అన్నిట్లో సేమ్ ప్రాసెసర్ యూస్ చేశారు, Tensor G6 ప్రాసెసర్. ఇంకా స్పెసిఫికేషన్స్ చెప్పుకుంటే చాలా అయిపోద్ది. 4 మొబైల్ వరుసగా. ఇవి వచ్చేటప్పటికి 11 స్పెసిఫికేషన్స్, ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఇవి వచ్చేటప్పటికి 11 Proవి. డిస్ప్లేలో Samsung M16 ప్యానల్ యూస్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. సేమ్ ఇవి 11 Pro XLవి, దీంట్లో కూడా సేమ్ డిస్ప్లే Samsung M16 ప్యానల్ తో వస్తుంది. ప్రోకి Pro XL కి జస్ట్ డిస్ప్లే ఇంచ్ చేంజ్ అవుతుంది అంతే. Pro 6.3 ఇంచ్ తో వస్తే Pro XL వచ్చేటప్పటికి 6.8 ఇంచ్ యూస్ చేశారు, కానీ సేమ్ ప్యానల్ యూస్ చేశారు. ఇంకా బ్యాటరీలో 100 mAh ఎక్కువ ఉంటుంది XL లో, అంతే. మిగతా అన్ని సేమ్. ఇవి వచ్చేటప్పటికి పిక్సెల్ 11 Pro Fold స్పెసిఫికేషన్స్ ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఇది టోటల్ గా ఈ ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్ అన్ని. మాక్సిమం చాలా కన్ఫర్మ్డ్ మొబైల్స్ ఉన్నాయి, 1-2 రూమర్డ్ మొబైల్స్ అవ్వచ్చు అంతే. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీ స్టఫ్ కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం మేము. అంతే మరి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.